श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 27వ అధ్యాయం. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే, సాక్షాత్తు పరబ్రహ్మముకు పాదాభివందనం చేసినట్లు. దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానమాచరించినట్లే, గురు చరణాల వద్ద తిష్ట వేసుకుని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జయ జయ సాయి సద్గురు, జయ జయ సాయుజ్య కల్పతరు, జయ జయ ఆత్మజ్ఞాన సాగర, మాకు ఈ కథలయందు పూజ్యభావాన్ని కలిగించండి. మేఘాలు నీటిని చాతక పక్షులు త్రాగేలా భావికులైన భక్తులు మీ కథామృతాన్ని సేవించి ఎప్పుడూ సుఖంగా ఉందురుగాక. మీ పావన కథను విని శరీరమంతా చెమటలు పట్టి రోమాంచితమగుగాక. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొర్లుగాక. ప్రాణాలు మీ చరణాల వద్ద నిలుచుగాక. మనస్సు ఉప్పొంగుగాక. శరీరం మాటిమాటికి రోమాంచితమగుగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా మరలా కన్నీరు కార్చుదురుగాక. పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోవుగాక. గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవటానికి ఇదే గుర్తు. దీనిని గ్రహించటానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించినది, ఏ ఇంద్రియానికి గోచరించనిది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిభువనాలు వెదికినా లభించరు. కామ క్రోధాది అరిషడ్ వికారాల ఉపశమనం, భక్తిభావం, గురు చరణాలలో అత్యంత ప్రేమ, పరమనిష్ట లేకపోతే అష్టభావాలు జనించవు. భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమసుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించటం గురువుకు సంతోషం. శరీరం, ఇల్లు, భార్యా పిల్లలు, నావారు, నేను, నాదన్న భావం మధ్యాహ్నపు నీడవలే క్షణికమైన మాయ. ఈ మాయా చిక్కులో బంధింపబడకుండా ఉండాలని మనస్సులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి. మాయను అంతం చేయాలనుకున్న వేదశాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు. సమస్త ప్రాణులలోనూ భగవంతుని చూచేవారే నిశ్చయంగా తరించగలరు. ధన్యుడైన చాందు పటేలు నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంటపెట్టుకొని మొదట నెవాసాకు వచ్చాడు. అక్కడ 1 సంవత్సరమో లేక 6 మాసాలో ఆ ఫకీరు ఉన్నారు. అక్కడే కానడ్ ఊరిలోని కమాను తోడుగా ఉంచుకున్నారు. తర్వాత ప్రసిద్ధమైన టాకలి ఊరిలోని దగడు అని పేరుగల తమలపాకులు అమ్మేవాడు. కమా మరియు సాయిబాబా షిరిడీ వచ్చారు. అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థస్థలాలు ఉన్నాయి. కానీ సాయి భక్తులకు షిరిడీయే అత్యంత పవిత్రమైనది. దైవవశాత్తు ఈ యోగం కలుగకపోతే దీనులమైన మనకు సాయితో కలిసి ఉండే మహద్భాగ్యం ఎలా కలిగేది? ఇది మన అదృష్టం. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవటానికి వెళ్ళి బాబా శరణుజొచ్చితే వారు వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. అందువలన ఏకాగ్ర మనస్సుతో ఈ సాయి సచ్చరితను మరలా మరలా పారాయణం చేయండి. కారణం, పరమ పావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. గత అధ్యాయంలో ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచటం, ఒకరికి అకల్కోట స్వామిని గుర్తుచేసి జాగృతిని కలిగించటం, మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవన దానం చేయటాన్ని వర్ణించడమైనది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులవుతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖసంపన్నులను చేస్తారో తెలియచేస్తాను. బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైనది. వారు ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇదివరకు వర్ణించాను. వారు భక్తుల అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. రోగ నిర్ణయం మరియు దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుంది. కానీ రోగికి అవేవీ తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు. బెల్లం తీయగా ఉంటుంది, కానీ రోగులకు అది అపకారం చేస్తుంది. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు.
బెల్లం ముక్క చేతిలో పెట్టే వరకు మందును చేతికందుకోడు. రోగిపై నిర్బంధం ఉండకూడదు. అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క పెట్టి తరువాత ఔషధాన్నిచ్చి తమ పనిని సాధిస్తారు. అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా అనుపానాన్ని మారుస్తారు. దాంతో మందు ఒంటిని పట్టుతుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ అందరి పట్ల ఇదే నియమం కాదు. భక్తుల అర్హతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీలలు అద్భుతం. వారు ఎవరిపైనైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనస్సుకు తోచిందా ఎవరికి ఏ కోరిక లేకపోయినా మామూలుగా వినోదాలతో పరిహాసం చేస్తూ భక్తులకు కృతార్థులను చేస్తారు. భక్తుల మనస్సులలో ఏదైనా గ్రంథపఠనం చేయాలని కోరిక కలిగితే వారు ఆ గ్రంథాన్ని బాబా చేతులలో ఉంచి దానిని వారి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. ఆ తర్వాత దానిని పఠనం చేస్తే అది శుభప్రదం, శ్రోతలకు వక్తకు పరమశ్రేయస్కరం. అది ప్రసాదపూర్ణ శ్రవణం. ఒకరు దశావతార చిత్రాలను, ఒకరు దశావతార స్తోత్రాలను, మరొకరు పంచరత్న గీత వంటి పవిత్ర పుస్తకాలను, చరిత్రలను బాబాకు అర్పించేవారు. దాసగను కూడా తన సంత లీలామృతం మరియు భక్త లీలామృతం గ్రంథాలను అర్పించాడు. మరొకరు వివేక సింధు గ్రంథాన్ని అర్పించారు. బాబా వానిని శ్యామకు ఇచ్చేవారు. శ్యామ, ఈ పుస్తకాలు నీ కొరకు, వీనిని ఇంట్లో భద్రంగా కట్టి ఉంచు అని చెప్పేవారు. వారి ఆజ్ఞను శిరసావహించి శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవాడు. భక్తులు అలా అంగళ్ళ నుండి పుస్తకాలను తెచ్చి వానిని బాబా చేతికిచ్చి వారి ప్రసాదంలా వాటిని మరలా తీసుకోవాలని అడిగేవారు. బాబా ఉదార స్వభావం కలవారే అయినా భక్తులు అలా ఇవ్వటానికి సాహసించలేక మాధవరావును వెంటబెట్టుకుని బాబా ముందుకు వెళ్ళేవారు. అదను చూచి అతని ద్వారా అతని చేత్తోనో బాబా చేతికి గ్రంథాన్ని ఇప్పించేవారు. బాబాకు ఆ గ్రంథాల ప్రాముఖ్యత తెలిసినట్లే భక్తుల స్థితి కూడా తెలుసు. భక్తులు గ్రంథాలను చేతికి ఇచ్చినప్పుడు బాబా పుస్తకాల పుటలను మరలా మరలా తిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలను తిరిగి తీసుకోవటానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకు ఇచ్చి, శ్యామ, దీనిని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో, దానికోసం ఆతురతతో చేతిని చాచిన వారిది ఇది, వారిది వారికి ఇవ్వన్నా అని శ్యామ స్పష్టంగా అడిగేవారు. కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఒకసారి భాగవత పఠనంలో ప్రీతిగల భక్తుడు కాకా మహాజని ఆ గ్రంథాన్ని తన వెంట తీసుకుని షిరిడీ వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని మసీదుకు వెళ్ళాడు. బాబా మామూలుగా, శ్యామ, నీ చేతిలోని ఆ పుస్తకం ఏమిటి అని అడిగారు. శ్యామ బదులు చెప్పగా ఆ పుస్తకాన్ని చేతికి అందుకొని చూచి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథాన్ని, ఇదే ప్రతిని కాకా మహాజని అది వరకు శ్రీవారి నుండి ప్రసాదంగా స్వీకరించినదే. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకా మహాజనిది. నేను చదవాలనే కోరికతో తీసుకున్నానని శ్యామ స్పష్టంగా తెలియచేశాడు. అయినా బాబా అతనితో, నీకిది పనికి వస్తుందని నీ వద్ద ఉంచమని ఇచ్చాను, నీ పుస్తకాలలో ఉంచు అని చెప్పారు. తరువాత కొంతకాలం అయ్యాక కాకా మహాజని మరలా షిరిడీకి వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకుని వచ్చి బాబా చేతిలో ఉంచాడు. దానిని బాబా ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చి, బాగా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు. ఇది నీకు బాగా పనికి వస్తుంది అని అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇదే నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీనిని ఎవ్వరికీ ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. కాక భక్తిగా బాబాకు వందనం చేశాడు. బాబా ఏ కోరికలు లేని నిష్కాములు, దేనిని ఆశించనివారు. భాగవత ధర్మాన్ని ఆచరించే వారికి వస్తువులను సేకరించే అవసరమేముంది? వారి మనస్సును ఎవరు గ్రహించగలరు? ఈ గ్రంథాలను సంగ్రహపరచటం వ్యవహార దృష్టిలో అతి పవిత్రమైనది. ఇది భక్తుల శ్రవణానికి సాధనం. షిరిడీ పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞానయజ్ఞాన్ని చేస్తారు.
అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామ వీనిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలవుతాయి. పరమ పావనమైన ఈ గ్రంథాలు షిరిడీలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహ కారణం అదే అయి ఉంటుంది. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథమేది అయినా రామకృష్ణాదుల చరితాలను పఠిస్తుంటే ముందు వెనుక సాయియే కనిపిస్తారు. ఈ సాయియే ఈ గ్రంథాలలోని ఆయా మహాత్ముల రూపంలో నటించారని అనిపిస్తుంది. అందువల్ల సాయిమూర్తిని శ్రోతలు, వక్త ఎప్పుడూ తమ ఎదుట చూస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించినా లేదా బ్రాహ్మణునకు దానం చేసినా అది దాతకు శుభప్రదమని శాస్త్ర ప్రమాణం. గ్రంథాలను తన ఇంటికి తీసుకుని వెళ్ళి వానిని భద్రంగా కాపాడే బాధ్యతను బాబా శ్యామాకు అప్పచెప్పటం అదేమన్నా స్వల్ప ప్రయోజనమా? శ్యామాకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. అతనికి ఏదైనా నియమాన్ని విధించాలని సాయికి సంకల్పం కలిగింది. అప్పుడు శ్యామాకు కోరిక లేకున్నా బాబా అతనిని ఎలా అనుగ్రహించారో వినండి. ఒకరోజు ఒక రామదాసి సాధువు మసీదులో ఉన్నాడు. అతనికి రామాయణాన్ని పఠించడం నిత్య నియమం. ప్రాతకాలం ముఖం కడుక్కొని స్నానసంధ్యలు చేసి విభూతి పెట్టుకొని అనంతరం కాషాయ వస్త్రాలను ధరించి అనుష్ఠానం చేసేవాడు. విష్ణు సహస్ర నామావర్తన తరువాత శ్రద్ధగా ఆధ్యాత్మ రామాయణాన్ని తరువాత పారాయణం చేసేవాడు. అలా కొంతకాలం గడిచాక మాధవరావుకు మంచి సమయం వచ్చి సాయి సమర్థుని చిత్తంలో ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటో వినండి. మాధవరావు సేవ ఫలించింది. అతడు ప్రపంచ బాధల నుండి విశ్రాంతి పొందటానికి అతనికి మంచి నియమాన్ని చూపించి అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని బాబాకు సంకల్పం కలిగింది. ఆ ఆలోచన రాగానే బాబా రామదాసుని తమ వద్దకు పిలిపించి, కడుపులో ప్రేగులు తెగిపోయేలా నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనాముఖిని త్వరగా తీసుకునిరా, దానిని కాస్త తీసుకుంటే తప్ప ఈ కడుపు నొప్పి పోదు అని చెప్పారు. రామదాసు పాపం భక్తుడు. చదువుతున్న పుస్తకంలో గుర్తుపెట్టి బాబా ఆజ్ఞానుసారం అంగడికి పరుగు తీశాడు. రామదాసు అలా క్రిందకు దిగిపోగానే ఇక్కడ బాబా ఏం చేశారంటే తమ ఆసనం నుండి లేచి పుస్తకాల దగ్గరకు వెళ్లారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దానిని తీసుకుని తిరిగి తమ స్థానానికి వచ్చారు. శ్యామా, ఈ పుస్తకాన్ని చూడు, దీనిలో గొప్ప గుణాలున్నాయి. అందువల్లే నీకు దీనిని ఇస్తున్నాను. చదివి చూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది. గుండె దడదడలాడింది. ప్రాణం రెపరెపలాడింది. నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను? శ్యామా, ఈ పుస్తకం వల్లనే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుటపడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడా అనిపించింది. దీనివలననే జీవుడు బ్రతికాడు. అందువల్ల శ్యామా, దీనిని నీవు తీసుకొని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజు ఒకటో అరో మాటలను నేర్చుకో. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. శ్యామ, ఇది నాకు వద్దు. రామదాసుకి కోపం వస్తుంది. ఈ చెడు పనిని నేనే చేశానని అంటాడు. అసలే అతడు కోపిష్టివాడు. అడ్డదిడ్డంగా తలతిక్కగా వాగుతాడు. ఎందుకు వ్యర్థమైన పోట్లాట? నాకు ఈ గొడవంతా వద్దు. పైగా ఈ పుస్తకం సంస్కృత భాషలో ఉంది. నాది మొరటు వాక్కు. నా నాలుకకు ద్విత్వాక్షరాలు పలుకవు. వానిని నేను స్పష్టంగా ఉచ్చరించలేను అని చెప్పాడు. బాబా చేసినదంతా చూచి శ్యామ అది బాబా తగువు పెట్టడానికి అని తలచాడు. బాబాకు అతనిపై ఎంత వాత్సల్యమున్నది అతనికి తెలియదు. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారం, అతనికి నాపై ప్రేమ. అందువల్ల అతనిపై నాకు దయ. ఈ విష్ణు సహస్రనామాలను స్వహస్తాలతో అతని కంఠానికి కట్టి అతనిని భవభయ బాధల నుండి ముక్తిని చేస్తాను. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది.
నామం కోటి చెడువాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురం అవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసిన చెడు కలుగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతర సాధనలేవీ అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోలోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు అని చెప్పారు. ఇదే బాబా మనోగతం. దానిని అనుసరించి ప్రవర్తించేవారు. శ్యామ వద్దు వద్దు అని వారించినా బాబా పుస్తకాన్ని అతని జోబులో పెట్టారు. అతని తల్లిదండ్రుల గొప్ప పుణ్యఫలం కారణంగా అతనికి సాయిబాబా యొక్క కృపాఫలం లభించింది. ఇటువంటి పావనమైన విష్ణు సహస్రనామం ప్రపంచంలోని బాధలను తొలగిస్తుంది. ఇతర కర్మలను చేయటానికి ఒక విధి విధానం అవసరం. కానీ నామజపానికి అవేవీ లేవు. నిరవధికంగా చేయవచ్చు. ప్రదోషం, చదవకూడని సమయం వంటివి లేవు. నామజపం వంటి మంచి ఉపాసనా సాధన వేరే ఏదీ లేదు. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఇదే విష్ణు సహస్రనామాన్ని తమ పొరుగింటి వ్యక్తి తలపై పెట్టి అతనిని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం ఉండేది. వారి పొరుగింటి వ్యక్తి బ్రాహ్మణ జాతీయుడు. కాని స్నాన సంధ్యాదులు లేక దురాచారాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఆ దుర్మార్గుడు ఏకనాథుని ఇంట్లో అడుగుపెట్టేవాడు కాదు. ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అతడు ఎలా బాగుపడతాడా అని ఏకనాథులకు పరమ దయ కలిగింది. అందువలన అతడు వద్దన్న అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకాన్ని చదివించి అతనిని ఉద్ధరింపచేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గం. ఇది పూర్వీకుల నుండి పరంపరంగా వచ్చినది. అందుకే బాబా ప్రయత్నం మరియు శ్రమ. సోనాముఖి ఔషధాన్ని తీసుకుని రామదాసు వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అన్నా చించనీకరు అతనికి జరిగిన వృత్తాంతాన్ని తెలియజేశాడు. రామదాసు అసలే కోపిష్టి. ఆ పైన నారదుని చెప్పుడు మాట. ఇక ఆ అపూర్వ సందర్భాన్ని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? కుతర్క బుద్ధిగల రామదాసుకి మొదలే మాధవరావుపై సంశయం. నా పుస్తకాన్ని కాజేయటానికి నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు. సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. నిగ్రహించుకోలేనంత ఎక్కువ క్రోధావేశంతో బాగా తిట్లను కురిపించాడు. కడుపు నొప్పి అన్నది ఒట్టి సాకు. నీవే బాబాను పురికొల్పావు. నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. నా వద్ద ఇదేం సాగదు. నా పేరు రామదాసు, వీరుణ్ణి, నిర్భయుణ్ణి. బుద్ధిగా నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటే తలబ్రద్దులు కొట్టుకొని రక్తం చిందిస్తాను. నీ దృష్టి నా పుస్తకంపై పడింది. నీవే ఈ కపట నాటకమంతా ఆడి బాబాపై రుద్ది ఏమీ ఎరుగనట్లు ఉన్నావు. మాధవరావు ఎన్నో విధాల నచ్చజెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు మాధవరావు సౌమ్యంగా, శాంతంగా అన్నది వినండి. నేను కపటినని నాపై నింద వేయకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తకం విశేషమేమిటి? అది ఎక్కడా లభించదా? నీ పుస్తకానికి రత్నాలు పొదిగారా లేక బంగారం తొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గుపడవలసిన విషయం అని అన్నాడు. బాబా వారిని చూచి మధురంగా, రామదాసు, ఇప్పుడు ఏం మునిగిపోయింది? అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామ మన కుర్రవాడే కదా.
నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకిలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు? చక్కగా మంచిగా మాట్లాడరాదు? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు. అయినా నీ అంతఃకరణం అపరిశుద్ధంగానే ఉంది. ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామావర్తన చేస్తావు. కానీ ఈ నిరంకుశ స్వభావాన్ని విడిచిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నింటియందు అనాసక్తి ఉండాలి, కానీ నీకు పుస్తకంపైని మోహం పోలేదు. నీ ఈ ప్రవర్తనను ఏమనాలి? రామదాసుకి మమత ఉండరాదు. చిన్న పెద్ద అందరి యందు సమతాభావం ఉండాలి. కానీ నీవు భేదభావంతో ఈ అబ్బాయి చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. పోయి నీ స్థానంలో కూర్చో. డబ్బుతో పుస్తకాలు దొరుకుతాయి, కానీ కల్పాంతం వరకు మంచి మనుషులు దొరకరు. బాగా ఆలోచించుకో. నీ పుస్తకం యొక్క మహిమను శ్యామకు చెప్పటానికి నేనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసి అతనికి ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా. దానిని శ్యామకు ఇవ్వాలని అనిపించింది. మరలా చదివితే ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పారు. సాయి యొక్క ఆ వాణిలో ఎంతటి మధుర రసం, ఎంతటి దయ, హృదయానికి ఆనందాన్ని కలిగించే చల్లటి హాయి. ఇది అత్యంత అపూర్వం. రామదాసు బాగా అర్థం చేసుకున్నాడు. కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామను ఉద్దేశించి, ఇదిగో నీకు ఇప్పుడే చెబుతున్నా, దీనికి బదులుగా పంచరత్న గీతను తీసుకుంటానని అన్నాడు. రామదాసి బాగా చల్లబడిపోవటం మాధవరావుకు ఆనందం కలిగింది. వెంటనే, ఒక్కటేమిటి, నేను మీకు 10 పంచరత్న గీతా పుస్తకాలను బదులుగా ఇస్తాను అని అన్నాడు. దానితో ఆ పొట్లాట శాంతించింది. గీతా గ్రంథాన్ని జామీనుగా ఇవ్వటానికి అంగీకారమైంది. అయితే గీతలోని భగవంతుని తెలుసుకోలేని వానికి అసలు గీత ఎందుకు? సాయి సముఖ్యంలో ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేసే ఆ రామదాసు మాట జవాబిస్తూ సాయిబాబాతో ఇలా పోట్లాడుతున్నాడేమిటి? ఇంతకీ దోషం ఎవరిది చెప్పటం? నేనెలా చెప్పగలను? ఆ విధంగా జరగకపోతే విష్ణు సహస్రనామం యొక్క మహత్యం ఎలా తెలుస్తుంది? ఇంతటి పోట్లాటకు కారణమై బాబా యొక్క బాధను కూడా నివారించిన ఆ పుస్తకం మనకు కూడా శుభం కలిగిస్తుంది. అది సాయిబాబా మనకు ఇచ్చిన అమూల్య వరం. ఈ విధంగా శ్రమపడకపోతే మాధవరావుకు విశ్వాసం కుదిరేది కాదు. నిజంగా అతని జిహ్వకు అక్షరాలు అలవాటు అయ్యేవి కావు. అతనికది కంఠస్థమయ్యేదీ కాదు. ప్రేమమయులైన ఇటువంటి సాయినాథులు దుర్లభమైన పరమార్థ లీలలను ఎప్పుడు ఎలా కనబరుస్తారో వారి చర్య అర్థమవటం కష్టం. తరువాత శ్యామకు బాగా నిష్ట కుదిరింది. దీక్షితు మరియు నార్కే అతనికి ఉచ్చరించటాన్ని బాగా నేర్పారు. అటు తరువాత శ్యామ అక్షరాలను గుర్తుపట్టి చదవటం నేర్చుకొని పుస్తకాన్ని కంఠస్థం చేశాడు. మాధవరావు యొక్క సంభాషణ, సాయిబాబా యొక్క శుద్ధమైన బోధ, పరమానందభరితమైన వినోదం నిస్సంశయంగా సుఖదాయకం. బ్రహ్మ విద్యను అభ్యసించే వారియందు బాబాకు అమితమైన ప్రేమ. దానిని సందర్భానుసారంగా ఎలా వ్యక్తపరిచేవారో గమనించండి. ఒకసారి జోకు తపాలా ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. షిరిడీ పోస్టాఫీసుకు వెళ్ళి దానిని తీసుకోవటానికి గబగబా బయలుదేరాడు. పుస్తకాన్ని తెరచి చూడగా అది లోకమాన్య తిలక్ రచించిన గీతా రహస్య భాష్యం. దానిని చంకలో పెట్టుకుని మసీదుకు బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకు నమస్కరించటానికి తల వంచేసరికి పార్సిలు బాబా పాదాలపై పడింది. బాపూసాహెబ్, ఇదేమిటి అని బాబా ప్రశ్నించాడు. బాబా ఎదుట పార్సిల్ విప్పి అదేమిటో తెలియజేశాడు. దానిని బాబా చేతికిచ్చాడు. వారు దానిని అవలోకించారు. బాబా గ్రంథాన్ని తీసి చేతిలోనికి తీసుకున్నారు. అటూ ఇటూ తిరిగేసి చూచి తమ జేబులో నుండి ₹1 తీసి ఆ పుస్తకంపై ఉంచారు. ఆ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగు ఒడిలో వేసి, దీనిని మొత్తం చదువు, శుభం కలుగుతుందని చెప్పారు. ఇటువంటివి బాబా యొక్క అనుగ్రహ కథలను అసంఖ్యాకంగా వర్ణించవచ్చు. కానీ గ్రంథం విస్తారమవుతుందని సంక్షిప్తంగా చెబుతున్నాను. ఒకసారి షిరిడీలో ఏం జరిగిందంటే,
దాదాసాహెబ్ కాపర్డే కుటుంబ సమేతంగా షిరిడీకి వచ్చి బాబా ప్రేమలో లీనమై అక్కడే ఉన్నాడు. కాపర్డే సామాన్య గృహస్థుడు కాడు, గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకొని వారి చరణాలయందు శిరస్సును ఉంచేవాడు. ఆంగ్ల విద్య పారంగతుడు, శాసనసభలో బాగా పలుకుబడి కలవాడు, వక్తృత్వంలో అందరినీ కదిలించి వేసేవాడు. కాని బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్నా వారి వద్ద మౌనవ్రతంలో ఉండేవారు కాపర్డే, నూల్కర్, బుట్టి తప్ప ఇతర భక్తులెవరూ లేరు. ఇతరులంతా బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి సమానంగా మాటకు మాట సమాధానం చెప్పేవారు. కాని పై ముగ్గురు మౌనవ్రతంలో ఉండేవారు. మాట్లాడకపోవటమే కాదు, బాబా ఎదుట కేవలం తలలు వంచి ఉంచేవారు. అంతే. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారు శ్రద్ధగా వినటం కూడా వినయంగా ఉండేది. విద్యారణ్య స్వామి యొక్క పంచదశిని వ్యాఖ్యానించగల దాదాసాహెబ్ మసీదులోకి వెళ్ళగానే మౌనంగా ఉండేవారు. శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైనా శుద్ధ బ్రహ్మ ముందు విస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి యందు పాండిత్యం సిగ్గుపడవలసిందే. కాపర్డే 4 నెలలు అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజురోజుకు ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాలయందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంతో ఉండేది. సాయి మహారాజు ఆరగించిన తరువాతే ఆమె భోజనం చేసేది. ఒక శుభ సమయాన పరమ భక్తవత్సలుడైన బాబా అచంచలమైన ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు. బోధనా పద్ధతి అనేక రకాలు. బాబా పద్ధతి విశిష్టమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ హృదయంలో బాగా నాటుకునేలా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. ఒకసారి కాపర్డే భార్య అన్నం, పప్పు, పూరి, హల్వా పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు అవి పళ్ళెం నిండా పట్టుకొని వచ్చింది. ఆ పళ్ళెం వచ్చిన వెంటనే బాబా ఆతురతతో తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైని కఫ్నీని పైకి జరుపుకున్నారు. భోజనం చేసే చోట కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కుని దానిపైని మూతను ప్రక్కకు జరిపి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. ఇతరులు కూడా అంతకంటే చాలా రుచిగా ఉన్న నైవేద్యాలను అపరిమితంగా తీసుకుని వస్తారు. అవి ఎంతోసేపు అక్కడ పడి ఉంటాయి. ఈ భోజనంపై వారికి ఎందుకంత ప్రేమ? ప్రాపంచికులకు ఉన్న భేదబుద్ధి సత్పురుషులకు ఉంటుందా? ఇలాంటి భేదభావం తగునా అని మాధవరావు సాయి సమర్థుణ్ణి అడిగాడు. అందరి పళ్ళలను అక్కడే ఉంచేసి వెండి పళ్ళలను కూడా దూరంగా జరిపేసి ఈ స్త్రీ పళ్ళెం మాత్రం రాగానే లేచి ఆరగిస్తున్నావు, ఏమిటి విశేషం? ఈమె భోజనమే అంత మధురంగా ఉందా? దేవా, మాకిది పెద్ద సందేహం. ఇదేం నీ మాయా? ఇష్టాయిష్టాల భేదభావం నీకెందుకు అని అడిగాడు. ఈ భోజనం యొక్క విశేషమేమిటో చెప్పనా? పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఒక వ్యాపారస్తుని ఆవు. ఆ తరువాత కనిపించకుండా పోయింది. తరువాత ఒక మాలి వద్ద జన్మించింది. ఆ తరువాత ఒక క్షత్రుని ఇంట్లో పుట్టింది. మరు జన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తరువాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం 2 ముద్దలు సుఖంగా తిననివ్వు అని అంటూ బాబా యథేచ్ఛగా తిన్నారు. చేతులు నోరు కడుక్కొని తృప్తిగా త్రేంచి తమ ఆసనంపైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ వారికి వందనం చేసి వారి పాదాలను ఒత్తసాగింది. ఆ అవకాశాన్ని తీసుకొని బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు. బాబా చరణాలను పట్టుకున్న ఆమె చేతిని బాబా తమ చేతితో ఒత్తసాగారు. భగవంతుణ్ణి భక్తురాలి పరస్పర సేవను చూచి శ్యామ పరిహాసమాడాడు. భలే బాగా ఉంది. ఈ దృశ్యం ఎంత ఆనందకరం! మీ పరస్పర ప్రేమ భావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నాడు. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా
రాజారాం రాజారాం అను. అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు. అమ్మా, నీ జీవితం సఫలమవుతుంది, నీ మనస్సు శాంతిస్తుంది, నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆహా, ఎంత అద్భుతమైన వచనాలు! అవి హృదయంలోనికి చొచ్చుకుపోయి తక్షణం శక్తిపాతం చేస్తాయి. ఇటువంటి దయామయులు, శరణాగతులను రక్షించే సాయి సమర్థులు ఎల్లప్పుడూ భక్తుల మనోభీష్టాలను తీర్చి వారికి శుభాలను కలుగచేస్తారు. ఇక అత్యంత ప్రేమతో, వినమ్రతతో శ్రోతలకు చాలా శుభప్రదమైన విషయాన్ని చెబుతాను. దానిని మీరు మీ మనస్సులో భద్రపరుచుకొండని వినయంగా విన్నవించుకుంటున్నాను. బెల్లం యొక్క తీపికి ఆకర్షింపబడ్డ చీమ తల తెగిపోయినా ఆ బెల్లం ముక్కను విడువదు. అట్లే సాయి చరణాలను మీరు ఆశ్రయిస్తే వారు అత్యంత కరుణతో మిమ్ము రక్షిస్తారు. గురువు శిష్యుడు వేరు కారు, విభిన్నంగా కనిపించిన వారు ఒక్కరే. వారిని వేరుపరచాలని ప్రయత్నించిన వారి అభిమానం కరిగిపోయింది. ఒకరు లేకుండా మరొకరు ఉండరు. గురువు అజ్ఞాని అయితే శిష్యుడు కూడా అజ్ఞానియే. జ్ఞాని అయిన గురువును ఆశ్రయించిన శిష్యుని ద్వైతం నశించిపోతుంది. గురువు ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరో ఊరిలో ఉన్నట్లు భావిస్తే అది అబద్ధం. అప్పుడు ఆ ఉభయులు బాహ్యానికి మాత్రమే గురు శిష్యులు. అసలు వారు ఇద్దరు కానప్పుడు వారు వేరెలా అవుతారు? ఒకరు లేక ఒకరు ఉండరు. వారిద్దరూ అత్యంత అన్యోన్యంగా ఉంటారు. గురువు మరియు శిష్యుని యందు భేదం లేదు. ఇది నిత్య సత్యం. గురు చరణాలపై భక్తుడు శిరస్సునుంచటం స్థూలంగా కనిపించే ఆచారం. శిష్యుడు గురువు యందు అద్వైత భావాన్ని, గురువు కూడా శిష్యుని యందు అట్లే అభేద భావం కలిగి వారిరువురు పరస్పరం సమరస భావంతో ఉండకపోతే వారి సంబంధం నామమాత్రానికే. అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి. ఇవన్నీ ప్రారబ్ధానుసారం ఏ ప్రయత్నం లేకుండానే ప్రాప్తిస్తాయి. వానిని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థశ్రమే అవుతుంది. పరమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. ఉత్తిష్టత జాగ్రత్త, లే మేలుకో, గాఢ నిద్రలో పడి ఎందుకు గుర్రు పెడుతున్నావు అని శృతిమాత తారస్వరంతో గర్జిస్తూ భక్తులను ప్రేమగా మేలుకొలుపుతూ ఉంది. సర్వానర్థాలకు బీజభూతమైన అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్న వారిని సమయానికి మేలుకొల్పే గురు జ్ఞానామృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురు చరణాలలో శరణాగతులవ్వండి. విహితాలను తెలిసిన వారు గురువు ఒక్కరే. కాని పసిపిల్లల వంటి వారమైన మనకు అది తెలియదు. అహంభావంతో కించిజ్ఞుడైన జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞుడైన శివుడు ఇద్దరూ ఒక్కటే అన్న అభేద భావాన్ని కలిగించేవారు ఒక్క గురువే. అజ్ఞానమనే ఉపాధితో ఉన్న ఆత్మ జీవుడు, మాయోపాధితో ఉన్న ఆత్మ శివుడు. ఈ రెండిటిలోని భేదభావాన్ని తొలగించగల సమర్థులు ఒక్క గురువే. మనస్సు సంకల్ప వికల్పాల అధీనంలో ఉంటుంది. దానిని సాయి చరణాలయందు సమర్పించండి. అప్పటి నుండి మనస్సులో స్ఫురించిన కార్యాల యొక్క కర్తృత్వం గురువుదే. అట్లే కర్మలను చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిరభిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ ఇది నేను చేస్తాను అని ఏ కాస్త గర్వమున్నా దాని ఫలితం ఒక్క క్షణమైన ఆలస్యం కాకుండా తక్షణం కనిపిస్తుంది. మాయామోహనిద్రలో అలసత్వంతో అటూ ఇటూ పొర్లుతున్న హేమాడ్ పంతుకు హరి యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. కేవలం అదృష్టవశాత్తు ఏ ప్రయత్నము, ఏ అభ్యాసము లేకుండానే లభించింది. తమ లక్ష్యసిద్ధి కొరకు వారే హేమాడ్ పంతును గౌరవించినట్లుగా అనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించటానికి తమ చరిత్రను బలవంతంగా పంతు చేయి పట్టుకొని సవిస్తరమైన గ్రంథాన్ని రాయించారు. అఖండానుసంధానమనే దారంతో అనన్యమైన ప్రేమ, భక్తి అనే చిత్ర విచిత్ర పుష్పాలతో హారం గ్రుచ్చి మనోహరమైన సాయికి సాదరంగా సమర్పిస్తాను. ఆత్మస్వరూపమనే స్వరాజ్య సింహాసనాన్ని లభింపచేసుకుని దానిపై స్థిరంగా విరాజమానులవుదాము. నిరభిమానంగా అంతరంగంలో ఆత్మానందాన్ని అనుభవిద్దాం. ఇటువంటి అగాధమైన సాయి చరిత్రలో తరువాతి కథ ఇంతకంటే విచిత్రమైనది. మీ చెవులను పవిత్రం చేసుకోవటానికి
క్షణం పాటు సావధానులవ్వండి. తరువాతి 3 అధ్యాయాలలో బాబా తన స్థానంలోనే కూర్చొని అద్భుతమైన దృష్టాంతాలను చూపిస్తారు. మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచంద్ విషయం, అతని పాదాలను ప్రేమసూత్రంతో కట్టి అతనికి తమ ఆశ్రయాన్ని కలిగించారు. బర్హానపురంలోని ఒక స్త్రీ నుండి పులగాన్ని కోరి ఆమె తమ దర్శనానికి ఉత్సాహపడేలా చేసి ఆమెకు ప్రేమ యొక్క విశిష్టతను చూపించారు. ఆ తరువాత మేఘా స్వప్నంలో త్రిశూలాన్ని గీయమని దృష్టాంతం. అటుపైన అకస్మాత్తుగా అతనికి శివలింగం ప్రాప్తించటం. ఇటువంటి అనేక కథలు ఉన్నాయి. శ్రోతలు వీనిని భక్తిపూర్వకంగా వింటే శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పులాగా హేమాడ్ సాయికి శరణుజొచ్చి సోహం భావమనే అభేద భావంతో సాయికి అనన్యంగా పాదాభివందనం చేస్తున్నాడు. మనస్సు అహర్నిశలు సాయి ధ్యానంలో ఉంటూ వారు తప్ప వేరే ఏదీ మనసులో ప్రవేశించకుండా సావధానంగా ఉండాలని భక్తిగా ప్రార్థిస్తున్నాడు. గతించిన కాలం తుడిచిపెట్టుకుని పోయి భవిష్యత్తు తీరానికి చేర్చబడి మిగిలిన వర్తమాన కాలమంతా నిరంతరం గురుచరణాలలో ఉండుగాక. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దీక్షానుగ్రహ దానమనే 27వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.